ఇంతవరకు దేవుని వాక్యాన్ని విని ఉన్నాము. మరి సమయం మందు ప్రకటించిన రీతిగా లూకా సువార్త, యోహాను సువార్తలో మరి దినమంది క్విజ్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి. మరి తొందరపడి జవాబు చెప్పద్దు. ప్రశ్న అడిగినప్పుడు మీ చేతులు అలా ఎత్తి చూపిస్తే మరి అడగడం జరుగుతుంది కనుక జాగ్రత్తగా గమనించండి. ప్రశ్నకు తగినటువంటి ఆ జవాబుని ఇవ్వడానికి ప్రయత్నించండి. మొట్టమొదటి ప్రశ్న, బాప్తిస్మము ఇచ్చు యోహాను తండ్రి పేరేమిటి? కీర్తి చెప్పుమా. జకరియా. క్లాప్స్ కొడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నేను దేవుని సముఖమునందు నిలుచు దూతను అని మరియుతో చెప్పిన దూత పేరు ఏమిటి? ప్రిస్కిలా చెప్పుమా. కాదు, మధు. గాబ్రియల్ దూత. క్లాప్స్ కొడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక పేరేంటి? మరియా. క్లాప్స్ కూడా. చాలామంది చేతులు ఎత్తారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ఈ మాటలు బిగ్గరగా పలికినది ఎవరు? జయంత్. కాదు, చేతులు ఎత్తండి. చెప్పమా. కామాక్షి. ఎలిజబెత్. క్లాప్స్ కూడా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని ఎవరి వలన ఆజ్ఞ ఆయను? అయ్యగారు ఎవరు చెప్పింది? ప్రకాశం అన్నగారు. క్లాప్స్ కూడా. కైసరు ఆగోస్తు వలన. కైసరు ఔగుస్తు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు అని పలికినది ఎవరు? ఎవరు చెప్పారు? అన్నగారేనా? ప్రకాశం అన్నగారేనా? అన్నగారు. క్లాప్స్ కొడదాం. సుమియేను. నెక్స్ట్ మా సెవెంత్ క్వశ్చన్, హన్నా కాదు, అన్న అను ఒక ప్రవక్తి ఏ గోత్రమునకు చెందినది? లేదా అన్నా ప్రవక్తి ఏ గోత్రమునకు చెందినది? సరే, జవాబు నేను చెప్తున్నాను. ఆషేరు గోత్రికురాలు. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనంలో ఉంటుంది. ఆషేరు గోత్రికురాలు. ఆషేరు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, తిబేరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యూదయాకు అధిపతిగా ఉన్నది ఎవరు? జవాబు లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. పొంతి పిలాతు. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాటలు పలికినది ఎవరు? మరలా జయంత్. క్లాప్స్ కూడా. చేతులు ఎత్తండి. చాలు. జవాబు వచ్చి యేసయ్య. ఇది లూకా సువార్త 4వ అధ్యాయంలో చదివితే ఉంటుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఏ ప్రవక్త దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మోయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించెను? జయంత్. ఏలియా. క్లాప్స్ కొడు. నెక్స్ట్ 11th క్వశ్చన్, ఎవరి అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను? కావ్య చెప్పుమా. పేతురత్త లేదా సీమోన్. కరెక్ట్. క్లాప్స్ కొడతాం. నెక్స్ట్ 12th క్వశ్చన్, జన సమూహము దేవుని వాక్యము వినుచు
ఆయన మీద పడుచుండగా ఆయన ఏ సరస్సు తీరమున నిలిచెను. మిద్దరు ఎవరు చెప్తారు? అది గెన్నెస, బాగా చెప్పమా. గెన్నెస రేతు. క్లాప్స్ కొడగా. గెన్నెస రేతు. నెక్స్ట్ 13 క్వశ్చన్. బీదలైన మీరు ధన్యులు డాష్ మీది. బీదలైన మీరు ధన్యులు డాష్ మీది. దేవుని రాజ్యం మీది. క్లాప్స్ కొడదాం. దేవుని రాజ్యం మీది. నెక్స్ట్ 14. ఇజ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని ఎవరిని గూర్చి యేసు చెప్పెను? చెప్పమక. శతాధిపతి. క్లాప్స్ కొడదాం. శతాధిపతి. మిగతా వాళ్ళు కూడా ఆలకించాలి. నెక్స్ట్ 15. ఏ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపులకి మోసుకొని పోబడుచుండెను. ఆ ఊరి పేరు చెప్పాలి. నాయర్. ప్రభుదాస్ అన్న గారి. క్లాప్స్ కూడా. నెక్స్ట్ 16. ఎవరు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు. ఎవరు అన్న కాడ జవాబు వస్తుంది. కావ్య. స్త్రీలలో. క్లాప్స్ కొడదాం. నెక్స్ట్ 17 క్వశ్చన్. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్మని ఎవరితో యేసు చెప్పెను? నేను మా రూతం ఎత్తిందే. చెప్పమా. కాదు కాదు, చెయ్యెత్తాలి. ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు చూపిస్తే నేను అడుగుతా. ఒకరు ఎత్తున్నారు, ఇంకా ఇద్దరు ఎత్తున్నారు. చెప్పు మా కావ్య. రక్తస్రావము రోగము గల స్త్రీ. రక్తస్రావము రోగము గల స్త్రీ. క్లాప్స్ కొడదాం. నెక్స్ట్ మా 18 క్వశ్చన్. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు డాష్ దులిపివేయుడని వారితో చెప్పెను. జయంత్. అదే కాళ్ళధూళి లేదా పాదధూళి. క్లాప్స్ కూడా. నెక్స్ట్ 19. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని యేసు ఎవరితో చెప్పెను? శిష్యులతో. క్లాప్స్ కూడా. నెక్స్ట్ 20 క్వశ్చన్ అమ్మా. 20. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు డాష్ అయి ఉండెను, వెలుగై ఉండెను. కామాక్షి. క్లాప్స్ కూడా. 21. రబ్బీ అనగా అర్థమేమిటి? కీర్తి చెప్పు. బోధకుడా. క్లాప్స్ కూడా. బోధకుడని అర్థం. నెక్స్ట్ 22. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు ఎన్ని రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను? నేను చేయి బాగెత్తితే అడుగుతా. మీనా చెప్పమా. 6. క్లాప్స్ కూడా. నెక్స్ట్ 23. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో డాష్ తినినను చనిపోయిరి. చేతులు మాత్రం ఎత్తాలి. జయంత్. మన్నాను. క్లాప్స్ కూడా. 24th మా. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి డాష్ పారునని బిగ్గరగా చెప్పెను. కుమారి చెప్పు. కామాక్షి. జీవజల నదులు. క్లాప్స్ కూడా. నెక్స్ట్ 25th. నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని ఎవరితో చెప్పెను? ఎస్తారు చెప్పు.
తోమా. క్లాప్స్ కొడదాం. తోమా. 26th, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. ఆ వల ఎన్ని రకముల గొప్ప చేపలతో నిండి ఉండెను. తెలిసిన వాళ్ళు మాత్రం చెయ్యొద్దండి. మేనా 100 ప్రకాష్ వాన గారి క్లాప్స్ కొడతా. 153. 153. నెక్స్ట్ 27, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఈ మాటలు ఎవరితో చెప్పెను? ఇద్దరెత్తున్నారు. సరే కావ్య చెప్పు. యేసయ్య మాటతో చెప్పాను. క్లాప్స్ కొడదాం. నెక్స్ట్ 28, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో డాష్ అనబడిన ఒక కోనేరు కలదు. అన్నగారు క్లాప్స్ కొడదాం. బెతెస్తా, దాన్ని బేతెస్తా అని ఉంటుంది. ప్రకాశం అన్నగారు క్లాప్స్ కొడదాం. బాగా క్లాప్స్ కొట్టాలి. నెక్స్ట్ 29, ఎవరు నడుచుచున్న లేదా అతడు నడుచుచున్న యేసువైపు చూచి, అతడు నడుచుచున్న యేసువైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు అనగా ఎవరు చెప్పారు ఈ మాటలు? అతడు నడుచుచున్న యేసువైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు ఎవరు? ఆ మాటలు చెప్పిన వ్యక్తి ఎవరు? ఈ క్వశ్చన్ క్యాన్సిల్ అయిపోయింది. అందరు చేతులు ఎత్తారు, చెప్పేశారు. లాస్ట్ అండ్ ఫైనల్ 30, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి ఎంతో నిశ్చయముగా ఏమి అనుగ్రహించినని యేసు చెప్పెను. జయంత్ బాగా చెప్పు. పరిశుద్ధాత్మ. క్లాప్స్ కూడా. మరి పోయినసారి కూడా పోయిన నెలలో క్విజ్ ఏర్పాటు చేసాము, కానీ కొన్ని కారణాల వల్ల గిఫ్ట్లు తేలేకపోయాము. రేపు మనకి పునరుద్ధానపు ఆరాధన ఉంది కాబట్టి పోయిన నెలలో వచ్చినటువంటి వారికి ప్రైజులు ఇవ్వబడతాయి. అదే రీతిగా మరి దినమందు జరపబడినటువంటి ఈ లూకా సువార్త, యోహాను సువార్తలో జరపబడిన క్విజ్లో కూడా ఎవరికైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వచ్చిందో వారికి కూడా రేపటి దినమందు మరి గిఫ్ట్లు ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రాలు. ఆమెన్. హల్లెలూయా.